హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం భరతనాట్యం మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక కొత్త హీరో పాత కథను తీసుకొని కొంత మార్పులు చేర్పులు చేసి చిత్రీకరించిన చిత్రంలా ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రం చూస్తున్న ప్రేక్షకుడికి ఏమిట్రా ఇది అంతలేని సన్నివేశాలు, అర్థం కాని కామెడీ, బాధరాని భావోద్వేగాలు, ఫలితం లేని డైరెక్షను, మొత్తం కలగలిపితే భరతనాట్యం. ఈ టైటిల్ ఎందుకు పెట్టారో కానీ నిజంగానే చూసే ప్రేక్షకుడికి మాత్రం బుర్ర భరతనాట్యం ఆడటం ఖాయము. అలానే మన కొత్త హీరో గట్టిగా సినిమా మొత్తంలో 3 ఎక్స్ప్రెషన్స్ కన్నా ఎక్కువ ఇవ్వకపోవటం గమనార్హము. ఇకపోతే వైవ హర్ష నవ్వు తెప్పించడానికి చేసిన ప్రయత్నం ఓకే. అజయ్ ఘోష్ తన నటన బాగుంటుంది. హర్షవర్ధన్ తన పరిధి మేరకు బాగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నప్పటికీ కథలో దమ్ము, హీరోల యాక్టింగ్ లేనప్పుడు ఎవరేం చేసినా నో యూజ్. అలానే సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ చాలా రిచ్గా చూపించారు. మన హీరోకి డైరెక్టర్ అవ్వాలనే కల కానీ, దానికోసం వేసే వేషాలు మరియు ఈజీగా మనీ రావాలనే చేసే పనులు, దానివల్ల పడ్డ పాట్లు ఏమాత్రం వర్కౌట్ కాకపోవటము విశేషము, బాధాకరము. ఇకపోతే ఈ మూవీకి డైరెక్షన్ చేశారా లేక జస్ట్ పేరు వేసి ఇంకొక ఎవరితో డైరెక్ట్ చేయించారా అనేలా ఉంటుంది. ఇకపోతే ఈ భరతనాట్యం స్టోరీ లైన్ వచ్చేసి ఏమిటో చూద్దాము. ఈ భరతనాట్యం స్టోరీ లైన్ వచ్చేసి, రాజ్ సుందర్ సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ మరోపక్క డైరెక్ట్ ట్రయల్స్ వేసుకుంటూ ఉంటాడు. పెద్ద కుటుంబం నుండి వచ్చిన అతనికి ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువ. అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పటికీ అతని వద్ద డబ్బు ఉండదు. మరోపక్క అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకో పక్క అతని గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోమని పట్టుబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజసుందర్ ఏదైనా తప్పు చేసి డబ్బు సంపాదించాలి, తద్వారా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. అలాంటి టైంలో దిల్సుఖ్ నగర్, దామోదర్, రంగమతిలు అక్రమంగా తరలిస్తున్న భరతనాట్యం అనే డ్రగ్స్ బ్యాగ్ను డబ్బులున్న బ్యాగ్ ఏమో అని కన్ఫ్యూజ్ అయి కొట్టేస్తారు. కానీ తర్వాత అది డ్రగ్స్ బ్యాగ్ అని తెలిసి వదిలించుకునే ప్రాసెస్లో శకుని అనే పోలీసుకు దొరికిపోతారు. ఓ పక్క దామోదర్, ఇంకో పక్క శకునిల నుండి రాజసుందర్ ఎలా తప్పుకున్నాడు, చివరికి అతని ఫ్యామిలీ ఏమైందనేది మిగిలిన కథ. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, అజయ్ ఘోష్ యాక్టింగ్, వైవ హర్ష, విష్ణువర్ధన్ నటన. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, నేరేషన్, కామెడీ, హీరో యాక్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.